హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. కానిస్టేబుల్ మూవీ ట్రైలర్ వచ్చినప్పుడు నేను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. వరుణ్ సందేశ్ గారు ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. చాలా ఏళ్ళ తర్వాత ఆయన హీరోగా అది ఒక క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ అంటే బాగుంటుందనే అనుకున్నాను. కానీ ట్రైలర్ చూశాక క్రైమ్ థ్రిల్లర్ ఓకే, కానీ కొన్ని కొన్ని సీన్లు నాకు అంతగా ఏం అనిపించలేదు. కనీసం మూవీ అయినా ఎలా ఉందో చూద్దాం అనేసి వెయిట్ చేశాను. ఇక మూవీ చూశాక నాకు అనిపించింది ఏమిటంటే ఓటీటీలో వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది, అనవసరంగా వెళ్ళి చూశానేమో అన్న డిసప్పాయింట్మెంట్ కలిగింది. కాన్సెప్ట్ బాగుంది, థీమ్ అంతా క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ అంటే ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఒక సస్పెన్స్ ఉంటుంది, ఒక క్రైమ్ సీరియల్ కిల్లర్స్ జరుగుతూ ఉంటే అవి చేసే వాళ్ళను కనుక్కోవాలి అన్న విధంగా అదే కాన్సెప్టే ఇందులో వచ్చింది. దీని మీద చాలా సినిమాలు వచ్చినా కానీ కొద్దిగా కానిస్టేబుల్ సినిమాలో మాత్రం కొద్దిగా డిఫరెంట్గానే చూపించారు. అదొకటి ఒక ప్లస్ పాయింట్గా అనుకోవచ్చు. ఇక మిగతాదంతా చూస్తే ఆ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అసలు కొన్ని క్యారెక్టర్లు ఎందుకు పెట్టారో తెలియదు. అసలు ఆ హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టాలి అనేసి పెట్టేశారు. ఇక ఐటమ్ సాంగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. ఇక వరుణ్ సందేశ్ గారి యాక్టింగ్ పరంగా అయితే చాలా బాగా చేశారు. హీరోయిన్ క్యారెక్టరు ఏమంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉన్నంత వరకు చాలా బాగానే యాక్ట్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే సైడ్ క్యారెక్టరు, లేడీ క్యారెక్టరు హీరోయిన్ కంటే బాగా చేసింది అని చెప్పుకోవచ్చు. ఇక సినిమా థీమ్ ఆల్రెడీ ట్రైలర్లో చూసాం కదా, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఒక సీరియల్ కిల్లర్స్ జరుగుతుంటాయి, దానిలను పోలీసులు కనిపెట్టడానికి చాలా ట్రై చేస్తారు. ఇక కానిస్టేబుల్ అయిన మన హీరో దాన్ని తన మేనకోడలకు కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు తను చెప్పిన కొన్ని విషయాలను బట్టి కొందరిని సస్పెక్ట్గా తీసుకుంటాడు. కానీ వాళ్ళు కూడా చనిపోవడంతో, వాళ్ళు చనిపోయినా కానీ ఆ సీరియల్ కిల్లింగ్స్ ఆగకపోవడంతో ఇక ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని అర్థం కాని సిచ్యువేషను. ఆ కాన్సెప్ట్ అంతా చాలా బాగా తీసుకున్నాడు డైరెక్టరు, కానీ దాన్ని ప్రజెన్స్ అనేది చేయలేకపోయాడు. స్క్రీన్పై దాన్ని సరిగ్గా చూపించలేకపోయాడు. అసలు రేంజ్లో తీయాల్సింది సినిమా, కానీ ఎందుకో మరి డైరెక్టర్ గారు ఎందుకు సరిగ్గా కాన్సెప్ట్ను ముందుకు నడిపించలేకపోయాడో మరి అర్థం కాలేదు. డైరెక్షన్లో కొద్దిగా పొరపాట్లు అట్లా జరిగాయి, కానీ మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల చాలా బాగుంది. అదే మెయింటైన్ చేసింటే బాగుండేది, కానీ ఎందుకో మ్యూజిక్ ఉన్నట్టుండి సడన్గా ఇంకా డ్రాప్ అయిపోతుంది. ఇంకా ఎందుకులా అనిపించేలా ఉంటుంది. ఇక యాక్టింగ్ పరంగా అయితే అందరూ బాగానే చేశారనే చెప్పుకోవచ్చు, కానీ కొన్ని క్యారెక్టర్లు అసలు అవసరమే లేదు, అలా విధంగా పెట్టేశారు. మరి ఎందుకు అవసరం లేని క్యారెక్టర్ని తీసుకొచ్చారో తెలియదు. ఇంకా సస్పెన్స్ మరీ అంతగా మెయింటైన్ చేయలేకపోయారు. దానికి తోడు ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఏదో హీరోయిన్ తీసుకున్నారు, కానీ అంత ఇంపార్టెన్స్ ఏం లేదు సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్కి. ఏదో సినిమాకు హీరో ఉండాలి పెట్టాలి అనేసి పెట్టేశారు అంతే. చాన్నాళ్ళ తర్వాత వరుణ్ సందేశ్ గారు హీరోగా చేస్తున్నారు. కాన్సెప్ట్ బాగానే ఉంది అని కథ ఎంచుకున్నారు, కానీ సినిమా మరి ఈ మాత్రం ఉండటం కొద్దిగా డిసప్పాయింట్ అని అనుకోవచ్చు. ఆయన యాక్టింగ్ పరంగా ఆయన క్యారెక్టర్కి న్యాయం చేశారు. ఈ సినిమాలో నటించిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్కి న్యాయం చేశారు, కానీ స్టోరీని సరిగ్గా నడిపించలేకపోయారు. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ అంటే ఓ రేంజ్లో తీసుకువెళ్ళచ్చు. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిన సినిమాను డైరెక్టర్ గారు కొద్దిగా సరిగ్గా తీయలేదేమో అనిపించింది. ఆయన్ను జడ్జ్ చేసేంత గొప్పవాడిని కాకపోవచ్చు, కానీ సినిమాని చూసి నా ఫీలింగ్ చెప్పగలుగుతున్నా అంతే. ఇక ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. ఒకవేళ మీరు వెళ్ళి చూస్తామంటే చూడండి, తప్పులేదు. ఇక ఎవరైనా లేదు సినిమా రివ్యూను బట్టే వెళ్ళాలి అనుకుంటే నన్ను అడిగితే ఓటీటీలో వచ్చేంత వరకు వెయిట్ చేసి ఓటీలో చూడడమే బెస్ట్ అని అనుకుంటున్నాను. ఇక ఈ మూవీ చూసి వచ్చిన వారు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే సినిమా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.